హాయ్ అండి, నేను అన్నపూర్ణని మాట్లాడుతాను. వెల్కమ్ టు పూర్ణ గార్డెన్. ఈ పొట్లకాయ చూసారా, గ్రీన్ పొట్ల ఎంత పెద్దగా ఎంత బాగా వచ్చిందో. ఇలా మొదట వచ్చిన కాయని మనం విత్తనానికి వదిలేసుకోవాలండి, చాలా బాగుంటుంది. చూసారా, చాలా బాగుంది. ఇగో ఇది అలాగే మనకి పండు అయిపోయింది అనమాట. చాలా బాగా కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మంచి హెల్తీగా కూడా చాలా బాగా వచ్చిందండి. అసలు చాలా చాలా బాగా. ఈ విత్తనాలు మనకి ప్రతిసారి మనం ఇలా ఒక ఆయన వదిలేసుకుంటే మనం నెక్స్ట్ టైం అంతా బాగుంటుంది. చూసారా ఎలా వచ్చిందో. చూసారా, మనకి పొట్లకాయ అలా బాగా పండింది కదా. పండిన తర్వాత మనకి ఇక ఈ విధంగా ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. సీడ్స్ బాగా ఆల్రెడీ ఎప్పుడో కట్ చేయాలి, నేను ఊర్లో లేకపోవడం వల్ల చేయలేకపోయాను. చూసారా, ఇదంతా ఖాళీ అయిపోయింది. ఇక సీడ్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి, ఇలా కిందకి దిగిపోయాయి అన్నమాట. మొత్తం సీడ్స్ని నెమ్మదిగా మనం కట్ చేసుకుందాం. పడిపోతుందేమో చూద్దాం. ఇది కట్ చేశానండి, పడిపోతుందని భయంగా ఉంది. ఇది అలా పడిపోయింది. చూసారా, సీడ్స్ని చూద్దాం అన్నమాట. ఎన్ని వచ్చాయో సీడ్స్ చూద్దాం. ఆల్రెడీ అయిపోయిందండి బాగా. ఇగో సీడ్స్ ఇలా కడిగి వాటిని చూపిస్తాను. బాగా సీడ్స్ మనకి 2 years ఉన్నా కూడా సీడ్స్ మనకి అస్సలు పాడవు అనమాట. విత్తనం బాగా తయారైపోయింది. ఇగో చూసారా. అలాగే మిగతా ఇంకో పొట్లకాయ ఉంది, కోద్దాం. ఇదేంటంటే చాలా జాగ్రత్తగా కొయ్యాలన్నమాట. ఇక్కడ మొదలుకుంటుంది, మనం ఏమాత్రం కోసినా మనకి కట్ అయిపోతుంది అనమాట. పాదు కట్ అవ్వకుండా మనం ఇలా జాగ్రత్తగా కొయ్యాలి. అండి పడిపోయింది. నెక్స్ట్ సీడ్స్ నేడితే మనం ఇంకా ఉన్నాయి చూసారా పొట్లకాయలు. అలా మనం అయిపోతాను కట్ చేసేసుకుంటుంటే మిగతావి డెవలప్ అవుతాయి బాగా. సరే, ఇప్పుడు మనం ఎలా వచ్చిందో చూద్దాం. ఇంకా ఎక్కడో ఒక పొట్లకాయ ఉండాలి. ఇది ఇక్కడ ఒకటి రెడీ అయిపోతుంది సరే పొట్లకాయ. ఇది ఒకటి రెడీ అవుతుంది. సరే, సీడ్స్ ఇప్పుడు మనం సీడ్స్ చూద్దాం. ఇది చూసారా, మనకి బాగా విత్తనాలు అయితే బాగా రెడీ అయిపోయాయండి. చూసారా ఎలా ఉన్నాయో. శుభ్రంగా వాష్ చేసి దీన్ని ఇంకా బాగా మనం కట్ చేసేద్దాం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న విత్తనాలు పడిపోతాయి అన్నమాట. ఇలా దుడుకుతుంటేనే మనకి పడి ఇందులో ఏమీ లేదు ఇంకా అండి. ఇంకా ఇదే కొంచెం ముందుగా కోస్తే మనకి ఇంకా ఎర్రగా బాగా కనిపిస్తుంది. సరే, సీడ్స్ ఎలా ఉన్నాయో. ఇది ఇక్కడ సీడ్ బాగా అయిపోయాయి అన్నమాట విత్తనాలు. సరే, సౌండ్ కూడా మనకి అంత గట్టిగా వస్తుంది. ఒకసారి వాష్ చేద్దాం. సో చూసారు కదా, మనకి విత్తనాలు అయితే ఇంకా చూడండి నీటిలో ఎంత బరువుగా అన్నీ కిందకి దిగిపోయి. అంటే ఇలా లోనికి వచ్చినవన్నీ కూడా మంచి విత్తనాలు అనమాట. అసలు సగం పండుకే పొట్ల పండుకే నల్లగా విత్తనాలు కూడా ఎంత బాగా అయిపోయేసారంటే బాగా మనకి అసలు గట్టిగా ఎండబెట్టినట్టు ఉన్నాయన్నమాట. అంత బాగా అయిపోయాయండి విత్తనాలు. ఎన్ని వచ్చాయో చూద్దాం. ఒకసారి కడిగేసాను కదా, అన్నీ తీద్దాం. ఇలా ఏంటంటే మొదట వచ్చిన కాపుని మనము ఇలా వదిలేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు విత్తనాలు మనకి కొనుక్కోవాల్సిన పని ఉండదు. ఏదైనా అండి, బేరైనా బెండైనా ఏదైనా సరే మొదట వచ్చిన కాయలను మనం వదిలేసుకోవాలి. ఎన్ని విత్తనాలు వచ్చాయో కౌంట్ చేద్దాం. అలాగే నాకు లింగపొట్లు కూడా వచ్చాయండి. అయితే ఆ పండిపోయిన టైంలో నేను లేకపోవడం వల్ల ఏంటంటే ఆ విత్తనాలన్నీ మాకు సర్వెంట్ స్టోర్ చేసి ఇచ్చింది. అది కూడా నేను మొదట కాయనే పండుగ వదిలేసాను అన్నమాట. చూడండి, తీస్తున్న కొద్దీ వస్తున్నాయి. ఇప్పుడు లెక్క పెడదాం ఎన్ని వచ్చాయో. చూసారా ఎంత బాగున్నాయో అండి. 4, 8, 9, 10, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31,
చాలా బాగా వచ్చాయి అన్నమాట అసలు. ఇవి మనం బాగా ఎండబెట్టుకోవాలి. కాస్త 2 ఎండలు ఎండిన తర్వాత మనం చక్కగా కొంచెం బూడిద ఉంటుంది కదా, అలాంటి బూడిదలో కలిపేసి స్టోర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు పాడవకుండా బాగుంటాయండి. ఇలా ఏంటంటే చక్కగా మన ఇంట్లో మనకి బాగా ఇలాగ వచ్చినవన్నీ కూడా మనం మొదటిసారి వచ్చినవన్నీ ఇలా వదిలేసుకుని మనం బాగా విత్తనాలను దాచుకున్నట్లయితే చాలా బాగా మనకి మళ్ళీ అస్తమాటి కొనుక్కునే పని ఉండదు అనమాట. ఇంకా ఇది చూసారా, అంటే ఇంకా కొన్ని కాయలు మనకి పోతున్నాయి అనమాట అండి, పడేయచ్చు, ఇంక ఇది పనికిరాదు. అవి తీసేస్తే మళ్ళీ కొత్తగా మనకి పింజలు వస్తాయండి. అంటే ఇందులో ఇంకా బూడిద గుమ్మడి అన్నీ క్లీన్ చేయాలి. దొండ, బూడిద గుమ్మడి, ఎర్రబచ్చలి, కంద అన్నీ ఏకమైపోయాయండి మొక్కలన్నీ. కొంచెం అన్నీ కూడా శ్రద్ధగా చేయాలి. దొండ చూసారా, మా కాయలు ఎంత బాగా చేస్తున్నాయి దొండకాయలు. అలాగే కొండ మామిడండి, చిన్న కాయలు వచ్చాయి, చాలా ఫ్రెష్గా. ఇప్పుడు మనకి మంచి పూత మీద ఉందన్నమాట. దీన్ని కొండ మామిడి అంటారు. ఇక్కడ ఒక 2 కాయలు. ఇలా ఇదేంటంటే సంవత్సరం పొడుగునా మనకి కరివేపాకులా ఉంటుంది. దీన్ని కొండ మామిడి చెట్టు అంటారు. దీనే ఆమ్రా మ్యాంగో అని కూడా అంటారు. సరే, చక్కగా మనకి సంవత్సరం పొడుగునా అలా కాపు వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇది చూసారా, మరి సీడ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇలా ఎండబెట్టేసుకుని మనం దాచుకోవచ్చండి. అలాగే ఇంకా బూడిద గుమ్మడి ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకా అది పెద్దదైంది. దాన్ని కూడా కొంచెం మనం పోషకాలు ఏం అవసరం లేదండి. ఏ మొక్కలకైనా మనకి పశువుల ఎరువు ఇస్తే చాలా బాగా వస్తాయి. మీకు అంతకుముందు కూడా నేను తెల్ల లింగపట్ల కూడా చూపించాను కదా, ఎంత బాగా వచ్చిందో. అలాగే వంగ చిన్న పెయింట్ బకెట్లో వేసాను, చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయి చక్కగా బోల్డ్ కాయలు కాస్తూనే ఉంది వంగ చెట్టు అండి. సో ఇదండి, మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.